మరొక 13 ఓవర్లు క్రీజులో గడిపి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది భయ్య. కానీ టీమిండియా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో మ్యాచ్ చేజారిందనే చెప్పాలి. దీంతో స్టార్ బ్యాట్స్మెన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడింది 40 బంతులు, మరో స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ ఆడింది 29 బంతులు. కానీ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడింది 45 బంతులు. అంటే కోహ్లీ రోహిత్ కంటే అధికమనే చెప్పాలి. దీన్ని బట్టే చెప్పొచ్చు రోహిత్ కోహ్లీల ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో. అయితే బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్లో జరిగిన 4 టెస్టులో టీమిండియా 184 పరుగులతో పరాజయం పాలవడంతో వీరిద్దరి భవిష్యత్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భయ్య. అయితే తొలి ఇన్నింగ్స్లోనూ రోహిత్ చేసింది 3 పరుగులే కాగా కోహ్లీ కొట్టింది 36. ఇక రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 9, కోహ్లీ 5 పరుగులకే అవుట్ అయ్యారని చెప్పాలి. అయితే వీరిద్దరూ క్రీజులో కాసేపు ఉన్న మ్యాచ్ ఖచ్చితంగా డ్రా అయ్యేదని చెప్పాలి. కానీ అలా జరగలేదు భయ్య. దీంతోనే వీరిద్దరి టెస్ట్ కెరీర్ ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్ట్లో ఇద్దరు అత్యంత పేలవమైన ప్రదర్శన చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు భయ్య. దీంతో హ్యాపీ రిటైర్మెంట్ రోకో అని ట్రెండ్ చేస్తున్నారు. రోకో అంటే రోహిత్ శర్మ కోహ్లీ అనే అర్థం. అయితే ఇదిలా ఉండగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే అతని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాడు. ఇక టాప్ ఆర్డర్లో ఆడే రోహిత్ శర్మ ఫుట్వర్క్ మెరుగ్గా లేదంటున్నాడు. అయితే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడని దాన్ని బట్టి చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది భయ్య. సో ఆస్ట్రేలియా సిరీస్ ముగిశాక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడని అనుకున్నట్లు చెప్పాడు. అయితే ఫిట్నెస్ రీత్యా కోహ్లీ మరో 3 ఏళ్లు ఆడే అవకాశం ఉందంటున్నాడు. కానీ కోహ్లీ కొన్నాళ్ళుగా అసలు ఫామ్లోనే లేడు. ఆస్ట్రేలియా సిరీస్లో తొలి టెస్ట్లో సెంచరీ చేసినా అది పరిస్థితులు సాఫీగా ఉన్నప్పుడు సాధించినది. ఇక మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో తన బలహీనత అయిన ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతిని వెంటాడి అవుట్ అయ్యాడు. దీంతోనే కోహ్లీ కూడా రిటైర్ కావాలని డిమాండ్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్, వీరిద్దరి ఆట తీరుపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.